హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. సో ఇప్పుడు వచ్చేస్తే నేను పీనట్స్ తెప్పించాను మొన్న బిగ్ బాస్కెట్లో అనుకుంటా. అలా ఏవో ఆర్డర్ చేస్తూ ఉంటే దీని మీద 50% డిస్కౌంట్ వచ్చింది. సరే అని చెప్పి తెచ్చాను. పీనట్స్ ఇవన్నీ ఎలా అంటే మనం ఫ్రై చేసి పెట్టుకుంటే బోల్డ్ సార్లు ఊరికి అటు వచ్చినప్పుడు ఇటు వచ్చినప్పుడు తింటూ ఉంటాం. ఈ మధ్యన బాగా చెప్తున్నారు కదా, మనకి చిన్నప్పటి నుంచి తెలుసు అనుకోండి, బట్ ఇప్పుడు ఇంకొకసారి గుర్తు చేస్తున్నారు అందరూ. ఏంటంటే ఇందులో బోల్డ్ అంతా ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిది అని చెప్పి. సో మీలో ఎంతమందికి రోస్టెడ్ పీనట్స్ ఇష్టం అనేది షేర్ చేయండి. చిన్నప్పుడు నాకు ఈ పీనట్ చట్నీ ఇష్టం, మా అక్కకి అస్సలు ఇష్టం ఉండదు. మా అక్కకి కోకోనట్ చట్నీ ఇష్టం, నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలా అని మా మమ్మీ ఒకసారి ఇది ఒకసారి అది లేకపోతే రెండు చేస్తుంది, పని తల్లొస్తుంది. కానీ అలా గుర్తొచ్చింది అనమాట. అండ్ ఇవి వచ్చేస్తే ఎయిర్ ఫ్రై చేసేస్తున్నాను. సో ఎయిర్ ఫ్రైర్ ఉంటే యూజ్ చేయాలి అనుకుంటే ఇది ఒక సింపుల్ది అనమాట. సో మన దగ్గర ఉన్నది ఇలా తిరుగుతుంది, రొటేట్ అవుతుంది. కాబట్టి నార్మల్ బాస్కెట్ టైప్ అనుకోండి, ఒక 10 మినిట్స్కి 6-7 మినిట్స్కి ఒకసారి తీసి మనం కలిపి మళ్ళీ పెట్టాలి. ఇలా రొటేట్ అవుతూ ఉంటే ఇంకా ఆ పని కూడా ఉండదు అన్నమాట. కానీ టైం పడుతుంది, ఆల్మోస్ట్ ఒక 25 మినిట్స్ టైం పట్టింది నాకు మంచిగా రోస్ట్ అవ్వడానికి. సో అదే చేస్తున్నాను. రోటిసరీలో పెట్టేసాం. సో ఈ అగారో ఎయిర్ ఫ్రైయర్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఇది లైక్ ఓవెన్, ఓటీజీ అన్నీ అయిపోతాయి అన్నమాట. కొంచెం పెద్ద సైజ్ కదా. అయిపోయింది. మన వైభవ్ నాన్న మొత్తం అయినంత వరకు కూర్చొని అక్కడే కాపలా ఉన్నాడు. అయిపోయింది, ఇప్పుడు తీసేద్దాం. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ప్లేట్లో వేసేస్తున్నాం. అంటే ఇందాకే అయిపోయింది, వీడియో పెట్టలేదు. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత వీడియో ఆన్ చేసా. సో చూసారా ఎంత మంచి రోస్టెడ్ పీనట్స్ రెడీ అయిపోయి. ఈ తొక్కలు తీసి ఉంచేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి, లేకపోతే ఇంకొంచెం మెల్లిగా అవుతాయి అన్నమాట. తొక్కలు తీసుకొని తినాలి కాబట్టి. సో ఒకటి చూపిస్తాను చూడండి ఎంత మంచిగా అయ్యాయి. సో పీనట్స్ మంతెన గారు అందరూ చెప్తారు ఎక్కువగా సోక్ చేసి తినమంటారు. ఆయన ఇలా ఎలా తిన్నా పర్లేదు, కొంచెం మీ డైట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోండి మర్చిపోతే కనుక. ఇంకా మా ఆయన బర్త్డే రోజు ఈ చికెన్ మసాలాతో ఒక కర్రీ చేశాను. ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాను ఈ బ్రాండ్. వీళ్ళవి బోల్డ్ ఉన్నాయండి, నిహారీ, నల్లి, గోస్ట్, అలా మనకి మండి టైప్ ఆఫ్ రెస్టారెంట్స్లో దొరికే అన్నీ కూడా ఈ మసాలాస్ ఉన్నాయి. ఎప్పటి నుంచో ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఎక్కడో కనిపిస్తే తీసుకొచ్చాను ఇది కూడా. సో ఆ మసాలా ట్రై చేద్దాం. అండ్ ఈ మధ్యన నేను ఇంకొకటి కొత్తది మార్చాను. ఏంటంటే చెప్పినట్టే ఉన్నాను, మనం నాన్ వెజ్ మెయిన్గా ఆన్లైన్లో కాకుండా ప్రిఫర్ చేయట్లే. అంటే తప్పదు అంటే తెప్పిస్తున్నాను, కానీ లేకపోతే బయట స్టోర్ నుంచే తెప్పిస్తున్నాను. చాలా డిఫరెన్స్ ఉంటుంది, క్వాంటిటీ వైజ్ అవ్వచ్చు, చికెన్ క్వాలిటీ వైజ్ క్వాంటిటీ వైజ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారు అనేది చెప్పండి. అది మంచిది చెడ్డది అనేది నాకు తెలీదు, బట్ నాకైతే అంత బాగా అనిపించట్లేదు అనమాట. చికెన్ అన్నిటికన్నా బెటర్ ఆన్లైన్ అంటే మిగిలిన వాటితో పోలిస్తే చికెన్ పర్లేదు. మిగిలిన ఫిష్, మటన్ ఇవన్నిటికి బాగా అనిపించట్లే. ఏ యాప్ అయినా సరే నథింగ్ లైక్ ఇది బాగాలేదు అది బాగాలేదు అని కాదు. ఆన్లైన్లోది ఎందుకో అది కడిగినప్పుడు కూడా ఒక వైట్ లిక్విడ్ లాగా వస్తుంది, ఎందుకో మంచి ఫీలింగ్ రావట్లే. సరే అని చెప్పి నేను మా వాచ్మెన్కి చెప్తే వెళ్ళి తీసుకొస్తుంటారు. అప్పుడు 200 రూపీస్కి ఇంత చికెన్ వచ్చిందన్నమాట. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే డబ్బా మీద ఏం లేవు. సరే అని చెప్పి ఓపెన్ చేస్తే లోపల ఒక పేపరే ఉంది. ఆ పేపర్ మీద రాసింది లైక్ ఇంకా సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఏం వేయకూడదంట. ఇట్స్ లైక్ డ్రై గ్రేవీ మిక్స్ లాగా అన్నమాట. సో మొత్తం ఎలా చేయాలి అనేది మెన్షన్ చేసింది, అది చూసి చేస్తున్నాను. ఎంతమందికి ఈ బ్రాండ్ తెలుసు అనేది చెప్పండి. ఎక్కువ నేను వీడియోస్ కూడా చూస్తే అందులో ఎక్కువ రెస్టారెంట్స్ అండ్ ఫంక్షన్స్లోని ఇది వాడతారట. సో ఇంచుమించు నాకు టేస్ట్ కూడా అలానే ఫీలింగ్ వచ్చింది. ఎవ్రీడే రెగ్యులర్గా కాదు, కానీ ఎప్పుడైనా మన వంట మనకి బోర్ కొట్టేసింది, వేరేది ఏమైనా తినాలి బట్ ఇంట్లోనే చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి మసాలాస్ ఏమైనా ట్రై చేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది మన చేతి వంట కాకుండా వేరేగా అనిపిస్తుంది అండ్ నోటికి కూడా కొంచెం బాగుంటుంది. సో ముందే చెప్పేసిన ఫైనలీ నా రివ్యూ ఏంటంటే బాగానే ఉంది, కానీ కంటిన్యూస్గా ఎప్పుడు చేసుకోలేము, ఎప్పుడైనా ఒకసారి చేసుకోగలం అన్నట్టు అనిపించింది. సో దీనికోసం వాటర్ తోటి పేస్ట్ లాగా తయారు చేసేస్తున్నా. దాని తర్వాత మనం కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసి చికెన్ వేసేసి దాని తర్వాత ఈ మసాలా కూడా వేసేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పెరుగు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసుకోవాలి. అయిపోయింది. మీరు చూస్తూ ఉండండి, ఇంకా రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు,
బోర్ అయిపోతారు. కాబట్టి మనం ఇంకేమైనా మాట్లాడుకుందాం. సో ఈ మధ్యన ఒక రీల్ చూశాను, ఎంత చిరాకు అనిపించిందంటే, ఎవరో ఒక ఆవిడ ఉన్నారు. సో టెంపుల్ గర్భగుడి లోపలికి కూడా వెళ్ళిపోతారట పీరియడ్స్ అప్పుడు. అదో పెద్ద ఉద్ధరించినట్టు మళ్ళీ ఎవరో ఒక అతను వెళ్ళి, మీరు పీరియడ్స్ లో కూడా వచ్చేస్తారు గుడికి అని ఏంటో అడిగితే, ఈవిడేదో పెద్ద ఉద్ధరించినట్టు తప్పేముంది అని ఒక మంచోళ్ళకి వేసే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో వేసి అలా అని చెప్తున్నారనమాట. నేను గర్భగుడిలో కల్పల్లికి కూడా వెళ్ళిపోతాను, దాని తర్వాత పూజలు కూడా చేసేస్తాను, అది చేసేస్తాను, ఇది చేసేస్తాను పీరియడ్స్ అప్పుడు, ఇలా ఎందుకు చేయకూడదు అంటే తప్పేంటి, అలాగేంటో వితండంగా వాదిస్తున్నారు. నాకు ఎంత చిరాకు వచ్చిందంటే అంత చిరాకు వచ్చింది ఆ వీడియో చూసినప్పుడు. సో మీలో ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి. నాకు చిరాకు వచ్చింది. అప్పుడే ఇన్స్టాలో నాకు ఒకరు మెసేజ్ కూడా చేశారు, ఆ రీల్ పంపించారనమాట. అప్పుడు నేను నాట్ గుడ్ అని కూడా రిప్లై ఇచ్చా. సో మన పెద్దోళ్ళు చెప్పారంటే ఎందుకో ఒక రీజన్ ఉంటుంది. ప్రతిదానికి మనకి అన్నీ తెలిసిపోవాలి అని అనుకోకూడదు. సో నా ఉద్దేశం ప్రకారం అయితే మరీ ఎక్కువ మూఢనమ్మకాల వరకు వెళ్ళిపోకూడదు, కానీ ఈ బేసిక్ ఏదైతే చెప్పారో అవన్నీ మనం పాటించాలి అని నాకు అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి దాని మీద అనేది షేర్ చేయండి. ఈ మధ్యన ట్రెండ్ అవుతుంది అన్నమాట, అదో పీరియడ్స్కి పెద్దగా ఏంటో ఇప్పుడే కనిపెట్టినట్టు వీళ్ళే అవుతున్నట్టు, అలా ఏంటంటే వెరైటీగా అన్ని పనులు చేసేసుకుంటూ పూజలు చేస్తూ, మెయిన్గా గుళ్ళకి వెళ్ళిపోయాము, పూజ చేసాము అని మళ్ళీ వీడియోస్ షార్ట్స్ అన్నీ పెట్టుకుంటా వ్యూస్ వస్తాయంటే అలా విచిత్రమైన పనులన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఎవ్వరు కూడా వీళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు ఉండి అలాంటి వాటి మీద కొంచెం అట్రాక్ట్ అయినా, లేకపోతే ఇప్పుడు ఏదో మంచి పూజ ఉంది దానికోసం మీరు మంచిగా అన్ని కొనుక్కున్నారు, రేపే పూజ కానీ అయిపోయారు, అలాంటప్పుడు ఇలాంటి వీడియోస్ ఏమైనా గుర్తొచ్చి కొంచెం టెంప్ట్ అవ్వడం, ఏమో వద్దులే వెళ్ళిపోదాం ఫంక్షన్స్కి అనుకోవడం లాంటివి ఏం చేయకండి. చిన్నపిల్లలు అయితే చెప్తున్నా, నా ఏజ్ వరకు వచ్చేస్తుంటే మీ అందరికీ తెలుసు, కానీ అలా ఏం చేయొద్దు. మన పెద్దలు చెప్పారంటే ఒక రీజన్ అంటూ ఉంటుంది. సో మిగిలిన 25 days కూడా ఉంటాయి. ఆ 5 daysలోనే ఎక్కడికి గుడికి వెళ్ళిపోక్కర్లేదు, ఫంక్షన్స్కి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో బుద్ధిగా ఉండండి, ఆఫీసెస్కి వెళ్ళండి, జాబ్స్ చేసుకోండి, ఇంట్లో పనులు చేసుకోండి, పిల్లల్ని చూసుకోండి. ఇప్పుడు అవన్నీ అంటే ఓకే, కానీ ఈ ఎక్స్ట్రీమ్ ఏదైతే ఉన్నాయో అవి అస్సలు చేయకండి. చేయాలన్న థాట్స్ ఏమైనా వస్తాయి కూడా నాట్ గుడ్ ఎట్ ఆల్ అనమాట. వాళ్ళకి ఏమవుతుంది అని అసలు ఆ ఆప్షనే మనకు అనవసరం. ఏమైనా మనం చేసుకోవద్దు. అంటే ఇప్పుడు దెయ్యాలు ఉంటాయి, దేవుడు ఉంటే దెయ్యాలు కూడా ఉంటాయి అంటారు. అంటే ఇప్పుడు మనకి దెయ్యాలను చూడాలనిపిస్తుందా? అనిపించదు కదా. అలానే మనకు వద్దు అనుకున్నవి అవి మనకు అనవసరం అంతే అనుకోవాలి మనం. ఇది ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది. నార్మల్గా అయితే మన వీడియోస్లోని ఇలాంటి సీరియస్ టాపిక్స్ ఏంటి మాట్లాడడం, ఫన్నీగానే ఉంటాం మనం, కానీ ఐ థాట్ ఐ హ్యావ్ టు షేర్ అన్నమాట. సో మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా షేర్ చేయండి, సరేనా? మెయిన్గా ఫంక్షన్స్కి వెళ్ళిపోతారు, ఎవరో అంత పద్ధతిగా పవిత్రంగా అన్ని పూజలు చేసుకుంటే ఫంక్షన్స్ చేసుకుంటున్నారు అంటే ఒకరు ఇలాగా వెళ్ళిపోవడం ఎంత చెత్త పని అసలు. అంటే అది ఇంకా చెప్పలేని చెత్త పని అన్నమాట. ఎవరి దానికి ఉండాలి బుద్ధి అంతే. ఇంకా ఎలా తెలుస్తుంది? ఎలాగా తెలియదు కదా. ఎవరి దానికి కామన్ సెన్స్ ఉండాలి అని నాకు చాలా కోపం వచ్చింది ఆ వీడియో చూసినప్పుడు. ఆ వీడియో అనే కాదు, ఇంకొక 4-5 వీడియోస్ చూశాను. గుడికి వెళ్ళి ఇప్పుడు నాకు వీడియోస్ అని ఎవరో వీడియో తీశారు, పక్కపో అన్నట్టు ఫీలింగ్ వచ్చి నాట్ ఇంట్రెస్టెడ్ అని కొట్టి నా చొచ్చుకొని వచ్చేస్తున్నాయి అవన్నీ కూడా. సో మన చికెన్ కర్రీ చూసారు కదా, మనం గ్రేవీ మిక్స్ ఏదైతే ఉందో అది వేస్తాము. ఫ్రై చేసిన తర్వాత ఇందులో పెరుగు కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలిసిపోద్ది. నేను మొత్తం చికెన్ చేస్తా, ఇది కేజీ కన్నా కొంచెం ఎక్కువే వచ్చినట్టు ఉంది నాకు. మళ్ళీ ఈ మెజర్మెంట్స్ అయితే మనకి కేజీకి అన్నమాట. సో ఇప్పుడు ఒక 250 ml వాటర్ వేసుకొని మనం కుక్ చేసేసుకోవడమే. సో కలర్ అన్నీ కూడా బాగున్నాయి కదా. సో ఇలాంటివి వండుకోండి, తినండి అని నేనేమి చెప్పట్లే, ఆల్రెడీ చెప్పినట్టు. జస్ట్ మనకి మన చేతి వంటికి తినాలనిపించకపోతే యూ కెన్ ట్రై ఇట్ అన్నమాట. అండ్ రైస్ తెప్పించాను. మీ ఏలో ఎంతమంది పాటిస్తారు ఇది అనేది చెప్పండి. ఎప్పుడైనా రైస్ది డబ్బా ఏదైతే ఉంటుందో అది ఫుల్గా ఖాళీ అవ్వకూడదు అంటారు ఎప్పుడు. అండ్ కొంచెం ఒక 4
గింజలన్నా కూడా ఉండాలంటారు. ఇప్పుడు ఫుల్గా ఖాళీ అవ్వకూడదు అంటారు. అందుకే కొద్దిగా ఉన్నాయి. తర్వాత ఈ శ్రీలలిత తెప్పించాను. ఈ శ్రీలలిత అది తెప్పించినప్పుడు క్వాలిటీ అన్నీ బాగుంటాయి, కానీ ఆ బ్యాగ్ మీద ఎందుకు అలా దేవుడి బొమ్మలు వేస్తారో అర్థం అవ్వదు. అది డస్ట్బిన్లోకి వెళ్ళిపోద్ది, అక్కడికి వెళ్ళిపోద్ది, ఇక్కడికి వెళ్ళిపోద్ది, ఎలా పడితే అలా వాడేస్తారు అందరూ. సో ఇంకేమైనా పువ్వులు లాంటివి వేసుకొని ఇలా దేవుడి బొమ్మలు వేయకపోతే బెటర్ అని నాకు తెచ్చిన ప్రతిసారి అనిపిస్తుంది. అయిపోయింది. మనం ప్రెషర్ కుక్ కూడా చేస్తామా నాకేంటి గుర్తు రావట్లేదు. సో బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రెషర్ కుక్ పెడతాం. నాకు హై ఫ్లేమ్లో ఒక 5 minutes, తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes టైం పట్టింది మొత్తం కుక్ అవ్వడానికి. సో అది అయిపోయిన తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తా. సో ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసేద్దాం. సో చూసారు కదా, మంచిగా కుక్ అయింది, ఆయిల్ లాగా పైకి వచ్చింది. పీస్ కూడా బాగానే కుక్ అయిపోయింది అండ్ తినేసాము. ఇంకొంచెం పల్చగా చేసా, మరి థిక్ అనిపించింది అని చెప్పి గ్రేవీ. అది మనకి నచ్చిన దాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు అంతే. సో అదన్నమాట ఈ రోజుకి వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. ఈ స్టెప్ మర్చిపోయింది చెప్పడం. తీసిన తర్వాత అందులో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా లేదు, అందుకని మింట్ పౌడర్ ఉంది కదా మన దగ్గర, అదొక 1/2 స్పూన్ వేస్తాను. సో ఎప్పుడైనా లేనప్పుడు ఇలాగా వేసుకోవచ్చు, పర్లేదు. అది జస్ట్ డిహైడ్రేటెడ్ మింట్ పౌడర్ అంతే, అందులో ఇంకేం లేవు. కాబట్టి చట్నీస్లో కర్రీస్లోని లేనప్పుడు మనం వేసేసుకోవచ్చు. ఎవ్రీ టైం కూడా వేసుకోవచ్చు, బట్ మనకు ఫీలింగ్ బాగా అనిపించదు కదా, ఫ్రెష్ లీవ్స్ వేసినంత మంచి ఫీలింగ్ రాదు. కాబట్టి ఇలా నా దగ్గర ఎప్పుడైనా లేనప్పుడు ఇలా వాడుతూ ఉంటాను అన్నమాట. సో అలా ఒక 5 minutes మళ్ళీ కుక్ అవ్వనిద్దాం. అయిపోయింది అంతే. అండ్ నెక్స్ట్ మన డిసానో పెనీ పాస్తా మీ అందరికీ తెలిసిందే. దీంతో నేను ఎక్కువగా చేసే ఈ చిన్న రెసిపీ మళ్ళీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఒక 13 to 14 minutes లాగా బాయిల్ చేసుకోవాలి. క్విక్గా పిల్లలకి ఇచ్చేయాలి. మెయిన్గా టాడ్లర్స్ లాగా ఉన్న వాళ్ళకి సడన్గా ఇవ్వాల్సి వస్తుంటాయి కదా ఈవినింగ్ టైమ్స్లోని, ఆకలి అన్నప్పుడు ఏం ఇవ్వాలో అర్థం కానప్పుడు ఇలా చేసి ఇచ్చేయచ్చు. ఒక 15-20 minutes టైం ఉంటే ఈ పెనీ పాస్తా ఇందులో వేసేయాలి. బాయిల్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక ప్యాన్లో బటర్ వేసుకొని అందులోని క్యారెట్ ఇంకా టమాటో డిహైడ్రేటెడ్ పౌడర్స్ ఉన్నాయి నా దగ్గర. సో అవి కొంచెం వాటర్లో వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం చీజ్ అవి వేసుకొని ఇంకా ఫ్లేవర్ఫుల్గా కావాలి అనుకుంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్, పిజ్జా సీజనింగ్ వేసుకుంటే సరిపోతుంది. చాలా క్విక్గా అయిపోద్ది అండ్ పిల్లలు ఇష్టంగా తింటారు. సో సాల్ట్ అవి చూసుకొని వేసేయడమే. సో అదన్నమాట ఈ రోజుకి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను నా ఈ సింపుల్ చికెన్ కర్రీ వ్లాగ్. అండ్ నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.